హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటుంది వ్లాగ్ అనేది. ఇంకా ఇక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు 2 రకాలు చేస్తున్నాను. అంటే ముందు రోజు దోశ వేసాను, కొంచెం దోశ పిండి ఉంది. ఇంకా పిల్లలకు దోశలు వేసేయాలి. మాకు ఇంకా పొంగలి చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక సైడ్ చట్నీ కోసం పెట్టాను బాండీలో, ఇంకో సైడ్ కుక్కర్లో పొంగలి కోసం పెట్టాను అనమాట. ఇంకా ఈరోజు మంచిగా పొంగల్ జీడిపప్పు అన్నీ ఉన్నాయి, నెయ్యి అన్నీ వేసి మంచిగా పొంగల్ అయితే చేస్తున్నాను. చూడండి 2 రకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కోసము ఇంత సామాన్ ఉంటుంది ఇక్కడ. దోశ పిండి వచ్చేసి పిల్లలకి ఒక పెద్ద దోశ, ఒక చిన్న దోశ లాగా అవుతుంది, ఎక్కువేం లేదు. సరే ఆ దోశ తిని ఇంకా పొంగలి తింటారేమో అనేసి చేస్తున్నాను. ఈ పొంగలి కోసం ఇన్ని వాడాలన్నమాట. చూడండి జీడిపప్పు డబ్బా, నెయ్యి డబ్బా, మిరియాలు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి, అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఉదయం టిఫిన్ వంట 2 చేయాలి అంటే కౌంటర్ టాప్ మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. ఈ సామాన్లు అన్నీ ఏమేమి వంటగా వాడతానో అవన్నీ నేను ఒకటేసారి తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాను. అవి ఫ్రిడ్జ్లో ఉన్నవైతేనే. ఏవైనా కొత్తిమీర, కరివేపాకు, కూరగాయలు అవన్నీ ఒకటేసారి తీసుకొని కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటాను. ఉప్పు కారం అనేది సపరేట్ గూడు ఉంటుంది కాబట్టి అందులో పెట్టేసుకుంటాను. అవి ఎంత కావాలో అంత వేసేసుకొని మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్ పదే పదే తీయడం ఎందుకు అనేసి ఒకటేసారి తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఫైనల్గా అయితే పొంగలి అయ్యింది, చట్నీ అయ్యింది, దోశలు కూడా వేసేసాను. ఇంకా పిల్లలు అయితే తింటూ ఉన్నారనమాట. స్నానాలు చేసి రెడీ అయిపోయారు. టిఫిన్ అయితే తింటూ ఉన్నారు. వీళ్ళు పొంగల్ తినలేదనమాట, ఓన్లీ దోశ వరకే తిన్నారు. ఒక పెద్ద దోశ, ఒక చిన్న దోశ అయ్యాయి కరెక్ట్. ఇంకా పొంగల్ పెట్టుకొని తినండి బాగుందంటే కూడా తినరనమాట. నేను పొంగల్ చేసింది పిల్లలు తినకుండా మేమేం తినాలి కదా అన్నట్లు చేశాను. పిల్లలు తినరని తెలుసు, వాళ్ళకి ఎప్పుడో ఇంట్రెస్ట్ ఉంటేనే తింటారు, లేదంటే లేదు. ఇంకా ఏం లేకుండా ఉత్త పొంగలి చేశానంటే ఆ రోజు కొంచెం లైట్గా తినేసి వెళ్తారు. ఎందుకు ఒక కడుపు మార్చుకోవడం పిల్లలు అనేసి దోశ అయినా సరిపోతుందిలే, పొంగలి మాకైనా సరిపోతుంది అన్నట్లు చేశాను. ఇంకా నాకు మాత్రం పొంగల్ అంటే ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది. నెయ్యి వేసి చేస్తాను. ఇంకా సాంబార్ కానీ, పొంగలికి పప్పుచారు కానీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏం చేయలేదన్నమాట, ఓన్లీ చట్నీ ఒకటి చేశాను. ఇంకా మధ్యాహ్నానికి వంట పని కూడా ఈరోజు పెద్దగా లేదు. అన్నం ఒకటి వండేసేయాలి, కొంచెం రసం చేయాలన్నమాట. ఎందుకంటే పొంగల్ ఇంకా మిగిలింది, పిల్లలు తింటారేమని చేశాను. ఫస్ట్ ఏమంటారు అడిగితే తింటామంటారు, తీరా చూస్తే ఇంకా తినలేదు. సరేలే అనేసి వదిలేసాను అనమాట. ఇంకా అన్నము మధ్యాహ్నానికి రసం ఒక్కటి చేయాలి. ముందు రోజు చేసిన గోంగూర పప్పు ఉండిందనమాట. ఈ పువ్వులు వచ్చేసి 1/2 కిలో 50 రూపీస్ అంట. ఈ శ్రావణ మాసం వచ్చిందంటే పువ్వులు ఎక్కలేని రేట్లు వస్తాయి. ఇంకా శుక్రవారం పూజ కావాలి అనేసి నేను బుధవారమే తీసుకున్నాను. గురువారం అంటే ఇంకా 70 80 కూడా చెప్తారు పువ్వులు. వర్షం అయితే మంగళవారం రోజు, సోమవారం మధ్యరాత్రి నుంచి పడుతూనే ఉందనుకుంటాను. మంగళవారం సాయంత్రం వరకు కంటిన్యూగా పడుతూనే ఉండింది. స్కూల్ హాలిడే ఇస్తారేమో ఏమో అనుకున్నాను. ఈరోజు మంగళవారం చూస్తే ఏం హాలిడే ఇవ్వలేదు. పిల్లలు 8:30 వరకు ఇంట్లోనే పెట్టాను అక్కడికి, వర్షం పడుతూనే ఉందనేసి. తర్వాత 8:30 కల్లా స్కూల్కి అయితే వెళ్ళారు. లేకపోతే ఇంకా మెసేజ్ చేస్తారు కదా, అప్పుడు వచ్చి తీసుకొచ్చుకుంటాను అని చెప్పేస్తే పిల్లలు 3 స్కూల్ వెళ్ళిపోయారనమాట. ఇదిగోండి ఇదే మా పిల్లల స్కూలు, దగ్గరనే ఉంటుంది. కాకపోతే కొంచెం చుట్టూ తిరిగిపోవాలి. అట్లయినా సరే ఒక 5 మినిట్స్ కంటే డిస్టెన్స్ ఎక్కువ ఏమి ఉండదు. ఇంకా ఉదయాన్నే కసులు కొట్టడం, బండలు తుడచడం అన్నీ అయిపోయాయి. మళ్ళీ వంట టిఫిన్ అన్నీ చేసిన తర్వాత ఇల్లంతా ఒకసారి కసులు కొట్టేస్తాను. మా ఆయనకైతే క్యారియర్ పెట్టేశాను అనమాట. క్యారియర్ వచ్చేసి అన్నం పెట్టి, రసం పెట్టి, పెరుగు పెట్టేశాను, కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టి. ఇంకా పప్పు చేయలేదు, ముందు రోజు ఉంది పప్పు. ఇంకా పప్పు ఎందుకు నిన్నటిది మా ఆయనకు పెట్టడం అనేసి తన క్యారియర్కి అయితే పప్పు పెట్టలేదు. మాకైతే పప్పు అన్నం ముందనేసి కొంచెం ఇంకా రసం చేసి మా ఆయనకు రసం పెట్టాను అన్నాను కదా. ఈ రసం నేను తప్ప ఎవరు తినారనమాట, నేను మా ఆయనే తినేది. మధ్యాహ్నానికి సింపుల్గానే అనమాట. ఇంకా సాయంత్రం వచ్చేసి చూడాలి ఏం చేస్తానో ఏమో. ఇంకా మా ఆయన క్యారియర్ పెట్టాను కదా, కొంచెం అన్నం అనేది కింద పడింది అనమాట. కౌంటర్ టాప్ మొత్తం తుడుచుకుంటే అయిపోతుంది. ఇల్లంతా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత సామాన్లు ఉన్నవన్నీ కడిగేసి ఇల్లంతా ఒకసారి కసులు కొట్టేశాను. ఇంక ఇదిగోండి ఇదైతే పప్పు సరిపోతుంది. ఇంకా సాయంత్రానికి కూడా మిగిలిందనమాట. ఉదయం చేసిన పొంగలి చట్నీ కూడా మిగిలిపోయింది. ఎంత లేదన్నా కనీసం రోజుకు ఒక 2-3 సార్లు ఈజీగా కసులు కొట్టాల్సి వస్తుంది. ఉదయాన్నే ఒకసారి కొట్టేస్తాను, పాచికసు కొట్టి తడి బట్ట పెట్టేసి ఇల్లంతా. ఇంకా నేను బ్రష్ వేసి ఇలా పనులు అన్నీ అయిపోతాయి. బ్రష్ మాత్రం లేస్తూనే వేస్తున్నాను ఈ మధ్య. బ్రష్ వేసి ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగేసి, జీలకర్ర వాము పొడి ఉంటుంది కదా అది తాగేస్తాను అనమాట, పొడి వేసుకొని వేడి నీళ్ళల్లో. తర్వాత ఇంకా ఇల్లంతా కసులు కొట్టి, బయట కసులు కొట్టి, ఇంట్లో బయట బండలు తుడిచి, ఇంకా స్నానము, ఒకవేళ పూజకి టైం ఉంటే పూజ చేస్తాను, లేదంటే ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటాను. ఈరోజు కూడా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాతే పూజ చేశాను అనమాట.
ఇంక ఇదిగోండి దీపాలు అయితే మంచిగా వెలుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం చేశానంటే ఒక్కోసారి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా వెలుగుతాయి, లేదంటే రాత్రి వరకైనా వెలుగుతాయి. తర్వాత ఇంకా ఇక్కడ ఈ మినుములు ఉంటాయి కదా, కడిగి పెట్టానని చెప్పాను కదా, మినపప్పు ఇది డ్రై రోస్ట్ చేశాను అనమాట. సున్నుండలు చేద్దామనేసి వేయించి పెట్టాను. కాకపోతే ఇది మిల్లు పట్టిద్దాంలే అనేసి అట్లానే పెట్టేశాను. చూడాలి, వీలైతే మిల్లు పంపిస్తాను, లేదంటే మిక్సీ వేసేసి సున్నుండ చేస్తాను. ఇంట్లోది గీ కూడా చాలానే ఉందన్నమాట. మొన్న చూపించాను కదా ఇంతకుముందు వ్లాగ్లో, దండిగానే ఉంది, సరిపోతుంది అనేసి చేద్దామని ఇంకా వేయించి పెట్టాను అనమాట మినుములు మాత్రము. తర్వాత ఇంకా సాయంత్రం అయితే వ్లాగ్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చేలోపు బట్టలన్నీ ఐరన్ చేయాలనేసి ఇక్కడ కుప్ప వేసేసుకొని కూర్చొని టీ తాగుతున్నాను అనమాట. టీ తాగేసి బట్టలు ఐరన్ చేయాలి. ఇంకా బట్టలు చేయడం ఐరన్ అయిపోవచ్చింది అనమాట. లాస్ట్లో ఇంకొక షర్టు ఉండే అది చేస్తుంటే అలో పిల్లలు కూడా వచ్చేసారు. పిల్లలు లేకపోతే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, కానీ పిల్లలు ఉంటేనే బాగుంటుంది. అల్లరి చేస్తున్నా సరే, లేకపోతే నాకు ఒకదాని పిచ్చిలేస్తుంది అనమాట రోజంతా. ఇంకా ఈ మధ్యాహ్నం ఇంటికి తినడానికి వస్తున్నారు కాబట్టి కొంచెం టైం పాస్ అవుతుంది. ఒక అరగంట అలా ఇంట్లో టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది పిల్లలతో. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత కొద్దిసేపు పడుకుంటాను. లేచి ఇల్లంతా కసులు కొట్టి సామాన్లు ఏమైనా ఉంటే కడగడము, బట్టలు మడత పెట్టడం, ఐరన్ చేసుకోవడం, ఈ పనులు అన్నీ ఉంటాయి. 4 గంటల నుంచి మొదలు పెడితే ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇలాంటి పనులు అన్నీ అయిపోతాయి. ఒక్కోసారి 4 నుంచి 10 మొదలు పెట్టాను అనుకోండి, సాయంత్రము ఒకరోజు రాత్రి 9 కూడా అవుతుంది అనమాట. అసలు పనులే అయిపోవు. ఇంక ఇప్పుడు ఈ బట్టలు ఐరన్ చేసేది అయిపోయిన తర్వాత ఇల్లంతా కసులు కొట్టాలి. కసులు కొట్టేది అయిపోయిన తర్వాత ఇదిగోండి సామాన్లు ఎన్ని ఉన్నాయి చూడండి. మధ్యాహ్నం తిన్న తర్వాత కొన్నే ఉండే సామాన్లు, ఓన్లీ తిన్న ప్లేట్లే ఉండే. సాయంత్రం అయ్యేసరికి టీ గిన్నె, టీ గ్లాసు, పిల్లల పాలు ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇలా ఎన్ని పన్నాయో. ఇంకా వండినవి కూడా అన్ని గిన్నెలలో తీసి పెట్టేసి ఇప్పుడు పిల్లలకు పాలు పోసి ఇచ్చేస్తాను. పాలు తాగిన తర్వాత ఇంకా నేను ఇల్లంతా కసులు కొట్టేసి ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ కడిగి మళ్ళీ రాత్రికి వంట చేయాలి. ఉదయం పని అయిపోయేసరికి ఒకరోజు 10, 11, 12 కూడా అవుతుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి పనులు మొదలు పెట్టాలన్నమాట. ఇంకా మా చిన్నోడికేమో బూస్ట్ కావాలి, ఇంకా నా కూతురికేమో బ్రూ కావాలంట. ఇంకా తన కోసం బ్రూ తీస్తూ ఉన్నాను. ఇద్దరికి పాలు వేసి ఇచ్చేసి కసులు కొట్టి సామాన్లు కడిగేసరికి మళ్ళీ వంట టైం అవుతుంది. మళ్ళీ వంట చేసి మళ్ళీ తినబెట్టేసి తిని సామాన్లు కడిగి కిచెన్ మొత్తం సర్దుకునేసరికి 9. మళ్ళీ పాలు వస్తాయి, వేడి పెట్టేసి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసరికి 9:30. పడుకునేసరికి ఎంత లేదన్నా 10 అవుతుంది, 10:30 కూడా అవుతుంది. 9, 9:30, 10 వరకు వెళ్ళండి. 10:30 అంటే ఇంకేమో పని ఎక్కువ ఉంటేనే. ఇక్కడ పిల్లలకు పాలు మాత్రం పోసిస్తున్నాను. ఒకరికి బూస్ట్, ఒకరికి బ్రూ అనమాట. సామాన్లు అయితే సింక్ నిండు ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడు సామాన్లు కడిగేది కూడా మీకు ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. చూడండి, సింకు నిండిపోయింది. మధ్యాహ్నం చూస్తే ఏం లేనట్టే ఉన్నాయి, ఇప్పుడు చూస్తే సింకు ఫుల్ అయిపోయింది. ఇంకా పిల్లలకు పాలు పోసిచ్చి కసులు అయితే కొట్టేసి ఇప్పుడు సామాన్లు కడగడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈ డబ్బా వచ్చేసి నేను ఒక సెల్ తీసుకున్నాను కదా, ఆ రోజు 3 డబ్బాల సెట్ అనేది సెల్లుకు ఫ్రీ వచ్చాయంట. ఫ్రీ అంటే ఫ్రీ ఏం కాదులే, వాటికి కూడా కాస్ట్ పడి ఉంటుంది నాకు తెలిసి. మనకేమో ఫ్రీగానే ఇస్తారు కానీ ఏది ఫ్రీ ఇయ్యరు, దాంట్లోనే మనకు ఛార్జ్ చేస్తారనమాట. కానీ డబ్బాలు మాత్రం క్వాలిటీ చాలా బాగున్నాయి. ప్లాస్టిక్ అయినా సరే బాగా గట్టిగా ఉన్నాయి అనమాట. 3 వచ్చాయి అవి సైజుల ప్రకారము. 3 పెద్ద పెద్దగానే ఉన్నాయి అనమాట. దాంట్లో ఇంకా ఊరి నుంచి తెచ్చుకున్న స్నాక్స్ ఉన్నాయి కదా, స్వీట్లు అవన్నీ, ఇంకా అవి అన్ని డబ్బాలు ఎందుకులే అనేసి వేరే డబ్బాలు వేసేసి అదైతే కడిగేసాను. ఫస్ట్ సామాన్లు కడిగేటప్పుడు నేను పెద్దగా ఉన్న సామాన్లు అన్నీ కడిగేస్తాను. సింక్ అనేది సగం ఖాళీ అవుతుంది పెద్దవన్నీ అయిపోతే. చిన్నవి లాస్ట్లో కడిగేస్తాను అనమాట. బట్టలైనా సరే ఫస్ట్ పెద్ద ఉతికేస్తే చిన్నవి అంత అనిపించదు. పెద్ద సామాన్లు పడితేనే మనకు తొందరగా అయిపోతుంది పని కూడా. పెద్ద గిన్నె ఒక గిన్నె కడిగినా సింకు సగం ఖాళీ అవుతుంది, సామాన్లు ఉన్నట్టే ఉండవు. బట్టలైనా సరే మన చీరలు కానీ డ్రెస్సులు కానీ ఇలాంటివి ఉంటాయి. చిన్నపిల్లలు బట్టలు ఉతకాలంటే వాళ్ళ చిరాకు వస్తుంది. ఎంత తీసి బట్టలు ఉతికినా బట్టలు బకెట్లో ఊరుతుంటాయి అన్నట్లు అనిపిస్తుంది అనమాట. చిన్న బట్టలు అయ్యి. పెద్ద బట్టలు అయితే ఒకటి తీస్తేనే సగం బకెట ఖాళీ అవుతుంది, అలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇంకా పెద్దవన్నీ కడిగి తర్వాత చిన్నవి కడిగేస్తూ ఉన్నాను. ఈ సామాన్లు కడగనికే నాకు ఒక 10 నిమిషాలు టైం పట్టిందనమాట. బాగా స్క్రబ్బర్తో రుద్దేసి తర్వాత చేతితో నీళ్ళలో బాగా కడిగి రుద్దేసుకుంటాను. సామాన్లనే నీట్గా కడిగేసుకుంటాను టైం పట్టినా సరే. ఇంకా స్క్రబ్బర్తో తోమి ఒక నీళ్ళ కింద పెట్టి కడిగేసేయను, చేతులతో రుద్దుకుంటూ కడిగేస్తాను అనమాట. మనం అంట్ల పొడి ఆ సబ్బు అవి వాడతాం కదా, మనకు అలానే ఉండిపోతాయి అనేసి బాగా నీట్గా చేతులతో రుద్ది కడిగేసుకుంటాను సామాన్లన్నీ. ఇంక ఇవన్నీ అయితే ఒక టబ్బు నిండా అయ్యాయి, చిన్నవి అయినా సరే. పెద్దవన్నీ ఇంకా సపరేట్గా గూట్లో పెట్టేశాను నీళ్ళన్నీ ఉంచిపోయిన తర్వాత.
చూడండి సామాన్లన్నీ కడిగేసిన తర్వాత ఇంక ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ కడిగేసాను లేదో కొద్దిసేపటికి మా ఆయన వచ్చారు. ఆయన ఇంకా మళ్ళీ క్యారియర్ బ్యాగు, క్యారియర్లు, అందులో ఉన్న ఇంకా ప్లేటు ఇవన్నీ మళ్ళీ కొన్ని సామాన్లు ఉన్నాయన్నమాట. ఇంకా సామాన్లు అన్నీ సర్ది పెట్టేసిన తర్వాత ఆలోపు మా ఆయన చికెన్ తీసుకొచ్చారు. శ్రావణ మాసంలో ఫస్ట్ టైం అనమాట. ఇంకా పిల్లలు తింటారులేని తీసుకొస్తే ఎందుకు వద్దనాలి అనేసి తెప్పించాను. పిల్లలు కూడా తింటాంలేమన్నారు. పిల్లలు మా ఆయన వరకే తిన్నారనమాట. నేనైతే ఏం తినలేదు. నాకు వచ్చేసి బయట నుంచి గోబీ తీసుకొచ్చాడు. తర్వాత ఇప్పుడు చికెన్ చేసి చపాతీ చేయాలి. ఇంకా రైస్ ఏం చేయలేదన్నమాట. మధ్యాహ్నం మిగిలిందే కొంచెం ఉండింది, అది కూడా ఎవరు తినలేదు. నేను ఓన్లీ గోబీ ఒక్కటి తినేసి పడుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు చికెన్ చేసి చపాతీ చేసేసి మళ్ళీ సామాన్లు పడతాయి తిన్న తర్వాత వండినవి అన్నీ కడిగేసి కిచెన్ అంతా రాత్రి సర్ది పెట్టేసి పడుకుంటాను. ఇంకా చపాతీ పిండి కూడా కలిపి పక్కన పెట్టేశాను అనమాట. పువ్వులు వచ్చాయి. ఇంకా పువ్వులు అయితే కట్టుకుంటా ఉన్నాను నేను. ఇంకా చెప్పాను కదా గులాబీ పువ్వులు తీసుకున్నాను 1/2 కిలో అనేసి. ఇంతకుముందు కూడా కొన్ని ఉన్నాయి గులాబీలు. ఇంకా జాజి పూలు కూడా 30 రూపీస్ అనేసి అవి ఒక 1/2 తీసుకున్నాను ఫ్రైడే రోజు కోసం అనమాట. ఇంకా గురువారం అంటే ఇంకా ఎక్కువ చెప్తారు. గురువారం శుక్రవారం పువ్వుల కాస్ట్ ఎక్కువ చెప్తారు. ఇంకా చికెన్ చపాతీ చేసేస్తే పిల్లలు తింటా ఉన్నారు. నేనైతే పువ్వులు కుట్టుకుంటా కూర్చున్నాను. పిల్లలు తినేది అయిపోయాక రొటీన్ అనమాట. పాలు వచ్చి మాకు వేడే చల్లగేసరికి టైం పడుతుంది. ఇంకా జస్ట్ పాలు వేడైన తర్వాత నీళ్ళలో పెట్టి పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి చల్లగైన తర్వాత కొంచెం పెరుగు తోడు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ ఉదయం ఒకసారి నేను పాలు వేడి చేస్తాను అనమాట. అప్పుడు మీగడ బాగా ఎక్కువ వస్తుంది అనేసి. ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇంత ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.